జగన్ హయాంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అని చెప్పేసి కేంద్రం ఏమీ పక్కన పెట్టలేదు. అవి కొనసాగిస్తాయి. ఎవరు ప్రాజెక్టు పెట్టినా అదే. ఇప్పుడు మెడి హబ్ అనేది తెలుగుదేశం హయాంలోనే ఆరంభించారు కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత జగన్ వచ్చాక దాన్ని కంటిన్యూ చేశారు. అట్లాగే అంతకుముందు పారిశ్రామిక వాడలు శ్రీ సిటీ అన్నటువంటిది ఎప్పుడో మన వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైంది. ఆ తర్వాత చంద్రబాబు కంటిన్యూ చేశారు. రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు. ఆ తర్వాత జగన్ వచ్చినా కూడా కంటిన్యూ చేశారు. కాబట్టి పారిశ్రామిక అంశాలకు సంబంధించి ఈ నాయకుడు ఉంటే తీసేస్తాం, ఈ నాయకుడు ఉంటే ఆపేస్తాం, ఈ నాయకుడు పెడితే చేస్తాం, చేయమనేటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు జగన్ హయాంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఏమీ చేయలేదంటూ ఒక పక్కన విమర్శిస్తుంటారు. కానీ రెండు కీలకమైనటువంటి విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి దగ్గర, కడప జిల్లా కొప్పర్తిలో 5,760 ఎకరాల్లో అప్పట్లో పారిశ్రామిక ఏర్పాటు ఓకే చేస్తే 25,000 కోట్ల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తే అక్కడ 748 కోట్లతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకి ఆల్రెడీ కేంద్రం అనుమతి ఇచ్చింది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసింది. డిక్సన్ అక్కడికే వచ్చింది. అదే కాకుండా బ్రహ్మన్ సాగర్ నుంచి పైప్ లైన్ పనులు చేపట్టి ఇప్పుడు అక్కడికి నీళ్లు ఇస్తున్నారు. మరోవైపున ఇప్పుడు కొప్పర్తికి భారీ ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, తాజా బడ్జెట్లో ప్రకటించింది. అట్లాగే విశాఖ చెన్నై కారిడార్, దీనికి కూడా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ నుంచి 2016 సెప్టెంబర్లో ఆమోదం వచ్చింది. 2 దశల్లో 5,804 కోట్లతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకి ప్రతిపాదించారు అప్పట్లో. ఈలో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయింది. అయితే ఆ కారిడార్ ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు. దీంట్లో పూర్తయితే 140,000 మందికి ఉపాధి వస్తుంది అన్నటువంటి అంచనా. అలాగే మొదటి దశలో ఉమ్మడి విశాఖలో నక్కపల్లి, అచ్యుతాపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, ఉమ్మడి కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వేడల ఏర్పాటు ఇప్పుడు ముందుకు వచ్చింది. ఇందులో 70% పనులు పూర్తయినాయి. 150 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. బట్ ఓవరాల్గా 75% పనులు. ఇక్కడ ఈనాడు రాసిన స్టైల్ చూడండి. పోలవరం ఏమో 78% చంద్రబాబు టైంలోనే పూర్తయిపోయింది, లేకపోతే అమరావతి 80% పూర్తయిపోయింది, ఇట్లా రాస్తారు. ఇక్కడ 75% మాత్రమే పనులు పూర్తయినాయి అని రాశారు. వీళ్ళ బుద్ధి అట్లాగే ఉంటుంది. కాబట్టి అది పక్కన పెడితే ఓవరాల్గా చూస్తే ఆంధ్రాకైతే మోడీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇస్తోంది.